చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చాక ఈ జీవోని లెక్క చేయట్లేదు, ఈ జీవోని పక్కన పెట్టారు. ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంలో జీవో నంబర్ 46 అమలవుతున్నటువంటి పరిస్థితులు లేవు. ఎక్కడ కూడా ఏ ఆఫీసర్లు గాని వెళ్ళడం గాని, ఆ వెల్ఫేర్ హాస్టల్స్ కి వెళ్ళటము, అక్కడ బస్ చేయడం లాంటివి ఎక్కడ కూడా లేవు. వెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని అడ్రస్ చేసే పరిస్థితి లేదు. మినిమం డ్రింకింగ్ వాటర్ లేదని బాధపడుతుంటే కూడా దాన్ని అడ్రస్ చేసే పరిస్థితుల్లో మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉందంటే ఒక్కసారి ఎంత దయనీయమైన దుర్మార్గమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో కొనసాగిస్తున్నారో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. అలాగే డైట్ ఛార్జెస్, ఈ డైట్ ఛార్జెస్ సంబంధించి ఈ డైట్ ఛార్జెస్ గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో వాళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా తక్కువ ఉండేవి. ఆ తక్కువ ఉన్నప్పుడు ఏం పెడతారండి పిల్లలకి? చాలా తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ఎలా గిట్టుబాటు అవుతుంది? అసలు వాళ్ళు ఏం పెట్టగలుగుతారు? పిల్లలకు మంచి ఫుడ్, మంచి మెను ఏమేమి ఇంప్లిమెంట్ చేయగలుగుతారు? మరి అలాంటి దాన్ని చూసి ఇది ఇబ్బందికరంగా ఉంది, పిల్లలకు మనం న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వలేము, మనం చక్కటి ఆహారం ఇవ్వలేము, పౌష్టిక ఆహారం ఇవ్వలేము అని చెప్పేసి ఈ డైట్ చార్జెస్ అన్ని కూడా మా జగనన్న ప్రభుత్వంలో వీటిని ఎన్హాన్స్ చేసి చక్కటి డైట్ ప్లాన్ ని, మెనూని తీసుకొచ్చి చక్కటి డైట్ ని ఈ హాస్టల్స్ లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా అందజేయడం జరిగింది. మరి ఇప్పుడు చూస్తున్నాం మనం, మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక నీళ్ల పప్పు ఉడకనన్నం, ఇదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక వాళ్ళకి పిల్లలకి హాస్టల్స్ లో ఇస్తున్నటువంటి మెనూ.